ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం కుదరదని మద్రాసు హైకోర్టు. నిజమండి, చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనకు ఇక్కడ కూడా ఆలయాలు వీటికి ఎవరు చేయాలి ఏంటి ఇలాంటి, నేను ఇందాక చెప్పా కదా, మొదటి ప్రతిపక్ష నాయకుడి పేరు రామ్ సుభాగ్ సింగ్. ఓకే, ఇది మద్రాసు హైకోర్టు ఇచ్చింది. ఏమంటే ఒక టెంపుల్ పొన్నంబాల్ సంథింగ్ లైక్ దట్, ఆ గుడి అన్నది కేవలం మా కులం వాళ్ళే చూసుకోవాలి, వేరే కులం వాళ్ళు రాకూడదు అని ఒక కేసు వేశారు. ఒక్క సెకండు, వన్ సెకండ్. టెంపుల్స్ నాట్ ఫర్ వన్ క్యాస్ట్ అని, క్యాస్ట్ ఇదిగోండి. Caste based temple administration not a religious practice, cannot be protected under articles 25-26 of constitution. మీరు కూడా చూస్తుంటారు కదా మామూలుగా ఈ గుడి వీళ్ళది లేకపోతే ఈ ధర్మకర్త ఈయన కాబట్టి అని. ఇక్కడ ఏమంటారు, భారతదేశ రాజ్యాంగం 25-26 అధికరణాలు మతపరమైన స్వాతంత్రం ఇస్తున్నాయి. ఆ మతానికి సంబంధించింది వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ మతంలో ఈ కులానికి సంబంధించింది కాబట్టి, ఈ దేవతను పూజించేది మేమే కాబట్టి, ఈ అడ్మినిస్ట్రేషన్లో అంటే పాలక మండలిలో ఈ కులం వాళ్ళే ఉండాలని చెప్తే ఇది చెల్లుబాటు కాదు అని మద్రాసు హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్తూ కాశీ విశ్వేశ్వరాలయం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఉటంకించింది. శివాలయం అన్నది హిందూ మతం కిందకు వస్తుంది. హిందూ మతంలో శైవులే ఇక్కడ ఉండాలని చెప్తే, హిందూ మతం అన్నది ఒకటి, ఇందులో శైవులే ఉండాలి వైష్ణవులే ఉండాలి అన్నదానికి రాజ్యాంగం రక్షణ కల్పించదు అనే మాట చాలా స్పష్టంగా ఇక్కడ మద్రాసు విషయంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక మతాన్ని ఒక గ్రూప్గా గుర్తించి హక్కులు కల్పించవచ్చు, లేదు ఒక కులం వాళ్ళు మేము ఒక సంఘంగా ఉన్నాము మాది ఇది అంటే కల్పించవచ్చు. కానీ ఒక మతం పరిధిలో ఉన్న ఒక కులము ఇది మాదే అని చెప్తే మనం సమానత్వం తీసుకొని రావాలి. కానీ కులాల వారీగా ఈ విభజన, దీని మీద పెత్తనం మాదే ఇంకోటి రాకూడదు అని చెప్పడానికి, దానికోసం వాళ్ళందరినీ తొలగించమని చెప్పడానికి అధికారం లేదని చెప్పింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం చెప్తాను. తమిళనాడు, కేరళ పూజారులుగా బ్రాహ్మణులే ఉండాలి అన్నదాన్ని కూడా వాళ్ళు తోసిపుచ్చారు. బ్రాహ్మణేతరులు కూడా పూజారులుగా ఉండవచ్చు. ఎక్కడ కూడా మతంలో వీళ్ళే పూజారులుగా ఉండాలని ధర్మశాస్త్రాలు ఏమీ చెప్పడం లేదు. కాబట్టి మతం వేరు, మతంలో ఉన్న వివిధ కులాలకు కూడా ఏవో ప్రత్యేక హక్కులు ఉన్నట్టు అది కుల వివక్ష లేదా కులపరమైన తేడా కిందికి వస్తుంది అని హైకోర్టు గతంలో మద్రాసు హైకోర్టు ఆ తీర్పు కూడా ఇచ్చింది. కేరళలో కూడా అది చేశారు. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒక దశలో దళితులకు కూడా వేదాలు నేర్పించడం లాంటి పనులు కూడా వాళ్ళు చేశారు కొన్ని. అందుకని ఇది ఒక విధమైన సామాజిక సాంస్కృతిక చర్చకు సంబంధించిన అంశం. మీరు కూడా చూస్తుంటారు కదా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆ కులం ఆ కుటుంబం వాళ్ళు పెట్టారు, ఆ కులం వాళ్ళు పెట్టుకున్నారు, ఎక్కువగా వాళ్ళు పోతున్నారు అనేది వేరు. ఎక్కువగా వాళ్ళు పోతున్నారు కాబట్టి ఒక రాజ్యాంగ హక్కుగా వేరే కులం వాళ్ళు రాకూడదు అని చెప్తే కుదరదు. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు అన్యమత అనే దానికి కూడా ఇది దారి తీస్తుంది. మతపరమైన ఏర్పాట్లే ఉంటాయి కానీ కులపరమైనవి ఉండవు అని చాలా ముఖ్యమైన తీర్పు కింద ఉంది. మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారేమో. శైవ వైష్ణవ కూడా ఆ విధంగా చూస్తే. అందుకే కదా ఈయన హరిహరనాథుని సృష్టించాడు తిక్కన సోమయాజి. శివ కేశవులు అంటారు. శివుడు కేశవుడు అన్న తర్వాత వాళ్ళు వైష్ణవులు రాకూడదు, వీళ్ళు శైవులు రాకూడదు.